సార్ నేను పాలిటిక్స్లో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం భరించండి. ఈ సినిమా లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా గారికి, నా చేత డ్యాన్స్ చేయించిన నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ గారికి. అంటే హరీష్ ఎలా చేస్తారంటే అసలు ఏం లేదు సార్, మీరు వచ్చి చూడండి, మీరు నచ్చితే చేయండి, అలాగా తీసుకెళ్ళి ఫైనల్ నా చేత మొత్తం తను అనుకున్న మూమెంట్స్ అన్ని చేయించాడు నాకు. సో దానికి బలమైన మూమెంటం ఇచ్చింది దినేష్ మాస్టర్. అలాగే స్టంట్స్ రామ్ లక్ష్మణ్ గారు, రవి వర్మ గారికి, మైబమ్ నబకాంత్ గారికి, పృథ్వీ జీవన్ గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే రాసిన రమేష్ రెడ్డి గారికి, ఈ సినిమా ఆగిన సినిమా ఇంత ఫాస్ట్గా మళ్ళీ రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించిన దర్శకులు, స్క్రీన్ ప్లే రైటర్ కె దశరథ్ గారికి, ఎడిటింగ్ చేసిన కార్తిక్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయ్, నా స్నేహితుడు తను. చిన్నప్పుడు మేమిద్దరం చెన్నైలో పెరిగిన వాళ్ళం. ఈరోజు మీకు అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత ఒక ప్రొడక్షన్ డిజైన్, తన సెట్ డిజైనింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఒక అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆనంద్ సాయి గారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ రెండు పాటల్ని ప్రత్యేకి మన కెమెరామెన్ ఆయనంక బోస్ గారికి చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారని చెప్పి. అలాగే ఈ రెండు పాటల్ని, ఇప్పుడు కనిపించే రెండు పాటల్ని రవి వర్మన్ గారు చేశారు. వారికి కూడా వారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చిండేది కాదు. ఆయన సంగీతం దేశం మొత్తం ఊళ్ళు అందరినీ ఊపుతూ ఉంటుంది. అలాగే దేవిప్రసాద్ గారి మొదటి ప్రైవేట్ ఆల్బమ్, ఫస్ట్ ఆయన సినిమాలోకి రాకముందు వీడియో ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ని నేనే రిలీజ్ చేశాను. అప్పుడు నా మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్ లాగా కంటిన్యూ అవటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని భుజం మీద వేసుకుని తమన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.